హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీలత. మీరు నా ఛానల్‌ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పల్లి రోటి పచ్చడండి. దీనికోసం ఒక కప్పు పల్లీలు, అలాగే ఒక కట్ట గోంగూర, ఒక 10 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని పల్లీలను వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. పల్లీలు వేగితేనే మనకు పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుంది. లేదంటే పల్లీలు పచ్చిగా ఉంటే పచ్చడి కూడా పచ్చి పచ్చిగా అనిపిస్తుంది మనకి. ఇంకా పల్లీలన్నీ వేగాక పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా అందులోకి ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం పచ్చిమిర్చిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ మగ్గనిచ్చామంటే మనకి మిర్చి అంతా బాగా మగ్గిపోద్ది ఆయిల్లో. మిర్చిని తీసేసుకొని అందులోకి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆనియన్స్ని. ఇంకా ఆనియన్స్ కూడా ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించామంటే మనకి లైట్గా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతాయండి. మనకి పచ్చడి అంతా ఆనియన్తోనే వస్తుందండి టేస్ట్. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాయంటే మనకి పచ్చడి చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇలా ఇంకా మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తూ ఇలా కలర్ చేంజ్ అయ్యి మగ్గిపోతూనే ఆనియన్స్ని కూడా తీసేసుకోవాలి. ఇంకా ఆయిల్ ఉంటే అలాగే గోంగూర యాడ్ చేసుకోండి. లేదంటే ఇంకొక చిన్న స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర, కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టేసి ఒక లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మగ్గివ్వండి. గోంగూర పచ్చివాసన అంతా పోతుంది. ఇంకా మనం వాష్ చేసి ఉంటాం కదా, కొంచెం వాటర్ అందుకొస్తుంది. ఈజీగా మగ్గిపోతుంది గోంగూర. చూడండి ఎంత గోంగూర వేసాం కూడా కొంచెమే అయిపోయింది. అంతే అండి, మగ్గిపోతే కొంచెమే అవుతుంది. ఇంకా మనకి గోంగూరతోనే పులుపు వచ్చేస్తుంది కాబట్టి మనం టమోటా కానీ చింతపండు కానీ ఏది యూజ్ చేయట్లేదండి. ఇంకా రోటిని తీసుకొని పల్లీలు వేసేసుకొని మెత్తగా దంచుకోవాలండి. ఇంకా పచ్చడికి తగ్గ ఉప్పు కూడా వేసేసుకొని దంచుకోవాలి. ఇంకా ఫస్ట్ అయితే మిర్చిని వేసుకొని బాగా దంచుకోవాలి. ఫస్ట్ మిర్చిని వేసి దంచితే కారం అంతా బాగా మెదిగిపోతుంది. ఇంకా ఇలా మిర్చి కూడా వేసి దంచాక నేను ఒక 7-8 వెల్లుల్లిపాయ తీసుకున్నానండి. పచ్చిదే తీసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది పచ్చడి. ఇంకా ఈ వెల్లుల్లి కూడా మెదిగిపోయాక మనం ముందుగా అయితే గోంగూరను మగ్గించి పెట్టుకున్నాం కదా, ఆ గోంగూర కూడా వేసుకొని పచ్చడిని అయితే బాగా నూరుకోవాలి. ఒక 2 మినిట్స్ నూరామంటే బాగా అంతా కలిసిపోతుంది పల్లీల్లోకి గోంగూర అనేది. ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి. లాస్ట్లో ఆనియన్స్ వేసుకొని అంతా పచ్చడిలో అంతా కలిసేలాగా బాగా దంచుకోవాలి. మనం ఆనియన్స్ అంతా మెదిగిపోనక్కర్లేదు. కొంచెం ఆనియన్స్గా ఉంటే మనం తింటున్నప్పుడు కొంచెం పండు కింద పడుతూ ఉంటాయి. చాలా టేస్ట్ అనిపిస్తుంది ఆనియన్ పచ్చడిలో. మెదగనక్కర్లేదండి, ఉరక కచ్చా పచ్చగా మెదగాలి. ఆనియన్స్ పూర్తిగా మెదగొద్దు. ఇలా ఇంకా వాటర్ వేసుకొని పచ్చడి అంతా బాగా నూరుకోవాలి. మనకి ఉప్పు, కారము, గోంగూర అన్నీ కలిసిపోయేలాగా పచ్చడిని అయితే బాగా నూరుకొని ఇంకా మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడి నూరుతున్నప్పుడే స్మెల్ వస్తుంటుంది, అంత బాగుంటుందండి ఈ గోంగూర పల్లి రోటి పచ్చడి. ఇంకా మీకు రోలు లేదనుకుంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియో చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.